ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ రీతిగా మీతో కలిసి ఈ యొక్క లెంట్ సీజన్లో మరి యొక్క కొత్త థీమ్ తోటి మనం 4వ వారంలోనికి ప్రవేశించి ఉంటున్నామండి. మరి ఇప్పుడు వరకు కూడా 3 థీమ్స్ తోటి మొట్టమొదటి వారంలో మనము రిపెంటెన్స్ అండ్ రెన్యువల్, పశ్చాత్తాపము, పునరుద్ధరణ గురించి ఒక 7 ధ్యానములు మనము విని ఉంటున్నాము. రెండవది ఫెయిత్ అండ్ ట్రస్ట్ అనేటటువంటిది అంశం మీద మనము కొన్ని వింటున్నాం ప్రియులారా. మరి అంతేకాకుండా మూడవది లవ్ అండ్ కంపాషన్. పోయిన వారం అంతా కూడా లవ్ అండ్ కంపాషన్ మీద మనము విని ఉంటున్నాము. మరి ఈ సమయంలో ఈ యొక్క 4వ వారంలో మరి ఈ యొక్క కొత్త థీమ్ ఏంటి అంటే త్యాగము మరియు సేవ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్. మరి యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా మనము ఏ రీతిగా మరి కొంత త్యాగము చేయటం, కొంత సేవ చేయటం, మరి ఇతరుల కోసం మరి ఏ రీతిగా మనము ఈ యొక్క కార్యాలను మనం చేయవచ్చో మనము ధ్యానిద్దామండి. మరి దీని కొరకు బైబిల్ ఉన్న ఎడల మీరు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాము. మార్కు సువార్త మరి 10వ అధ్యాయము 45వ వచనము. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనెను. Here in Mark 10:45, Jesus clarifies his mission. He came not to be served, but to serve. కాబట్టి యేసు ప్రభు తన యొక్క లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాడు ప్రియులారా. వీఆర్ సేవ్డ్ టు సర్వ్. నా యొక్క వాట్సాప్ దాంట్లో కూడా అక్కడ రాసుకుంటాను, సేవ్డ్ టు సర్వ్. నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క ఫ్రేజ్ ప్రియులారా, సేవ్డ్ టు సర్వ్. మనం ఎందుకు రక్షింపబడ్డామండి? ఇతరులకు మరి సర్వ్ చేయటానికి, సేవ చేయటానికి. ఈ లోతైనటువంటి ప్రకటన మన జీవితాల్లో ఈ యొక్క సూత్రాలను ఎలా పొందుపరుస్తాయో మరి మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు 3 పాయింట్లు ఇందులో భాగంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటి, క్రీస్తు ఉదాహరణ, ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, త్యాగాన్ని అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ సాక్రిఫైస్. వాట్ ఈజ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? మూడవది, త్యాగపూరితంగా జీవించటము, లివింగ్ సాక్రిఫిషియల్లీ. ఓకే అండి. మొట్టమొదటిది మరి క్రీస్తు ఉదాహరణ. మనుష్య కుమారుడుగా పిలువబడే యేసు తన జీవితము మరియు చర్యల ద్వారా పరిపూర్ణ సేవను ఉదాహరణగా చూపిస్తున్నాడు ప్రియులారా. జీసస్ నోన్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఏంటి? మనుష్య కుమారుడు. ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ఆ దైవత్వాన్ని, ఆ పరలోకము, ఆ యొక్క పరలోక వైభవము, గ్లోరీ అవన్నీ కూడా వదిలేసి ఈ యొక్క పాపపు లోకానికి వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఈ యొక్క లోకంలో ఆయన తన యొక్క జీవితాన్ని ధారపోసి ఉంటున్నాడు. మరి ఆ దృశ్యాన్ని చూడండి ప్రియులారా. ఇమాజిన్ ద సీన్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్. అండ్ వి సీ హిమ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. మరి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రియులారా. దట్ ఈస్ రియల్లీ అ వెరీ మీనియల్ టాస్క్. ఎవరో మరి సర్వెంట్ మరి వాళ్ళు ఉంటారు, హెల్పర్స్. వాళ్ళు చేసేటటువంటి పని దేవుడు యేసు ప్రభు వారు తను తాను తగ్గించుకొని ప్రియులరా మరి అక్కడ అంతా కూడా బంకలతో నిండినటువంటి మట్టి, ఇట్లాంటి ప్రస్తుతం ఉన్నటువంటి తార్ రోడ్లు కాదు. అటువంటి ఎంతో కాళ్లకు మట్టి ఉంటుంది, ఆ బురద ఉంటుంది, ఎంతో మురికి ఉంటుంది. అవన్నీ కూడా సహించి యేసు ప్రభు వారు ప్రియులారా రాజులకు రాజు, అత్యంత మనము కొంచెం ఒక చిన్న హోదా వస్తే మనము ఇంకొక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మెట్టులో పెడితేనే మనము మరి ఇతరులను, లేకపోతే కొంచెం కింద ఉన్నటువంటి వారిని
తక్కువ చూసేటటువంటి విధంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు మనందరికి కూడా ఒక మాదిరిగా ఉంటున్నాడు. ఇది తన మరి ఆ ఆ ఆ ఆ శిష్యులకు ప్రియులారా, మరి సేవకుల కొరకు మరి కోసం ప్రత్యేకించబడినటువంటి చర్య. అన్ యాక్ట్ రిజర్వ్డ్ ఫర్ ద లోలియెస్ట్ ఆఫ్ సర్వెంట్స్. మన యొక్క మరి గ్రూపుల్లో నేను కూడా చాలా మరి సంవత్సరాలు సర్వెంట్గా, అంటే ఒక టీం లీడర్గా ఉంటున్నాను. అనేక మంది టీం లీడర్స్గా ఉండవచ్చు, ఎగ్జిక్యూటివ్స్గా ఉండవచ్చు, మరి ఆ లీడర్షిప్ హోదాలో ఉండవచ్చు ప్రియులారా. మరి దేవుడు కోరేటటువంటిది ఏంటంటే బాసిజం, లేకపోతే ఊరికనే డైరెక్షన్స్ ఇవ్వటమే కాదు, కానీ ఇంకా ఎన్నో మరి యేసు ప్రభు ఆ సర్వెంట్ లీడర్షిప్ ప్రియులారా, అది మరి నేర్చుకోవాలి. హ్యూమిలిటీ, వినయం యొక్క ఈ శక్తివంతమైనటువంటి ఉదాహరణ నిజమైనటువంటి నాయకత్వపు సేవలు ఆధారపడి ఉందని మరి ఇది చూపిస్తుంది పిల్లల. దిస్ పవర్ఫుల్ ఇలస్ట్రేషన్ ఆఫ్ హ్యూమిలిటీ షోస్ us దట్ ట్రూ లీడర్షిప్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ సర్వీస్. ప్రియులరా, నిజమైనటువంటి నాయకులుగా దేవుడు అనేక ప్రాంతాలను మనల్ని నాయకుడిగా ఉంచుతారు దేవుడు. మరి ఎందుచేతంటే నాకు ఆ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా మరి నేను ఒక క్లాస్ లీడర్గా ఉన్నాను, స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను. మరి ఆ రీతిగా ఉన్న తర్వాత మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత యూత్ లీడర్గా, మరి యూత్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ఇట్లా గైడ్ చేయటానికి, ఇప్పుడు మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్కు కూడా మరి నడిపించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలో ఎంతో త్యాగం అవసరము, ఎంతో మరి ఆ దీనత్వం అవసరము, ఎంతో ప్రియులరా మనలో మరి ఆ సేవా దృక్పథం, సర్వెంట్ నేచర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ప్రియులరా. ముఖ్యంగా ఈ యొక్క క్రైస్తవ పరిచర్యలలో యేసు సేవ గురించి మాత్రమే బోధించలేదు, ఆయన దానిని ప్రతిరోజు ఆచరించాడు. చివరికి అంతిమ త్యాగంలో కూడా ప్రియులారా, జీసస్ డిడ్ంట్ జస్ట్ ప్రీచ్ అబౌట్ సర్వీస్, he practiced it daily, ultimately culminating in the ultimate sacrifice ప్రియులారా. మరి చివరకు తను తాను అప్పగించుకునేటటువంటి ఆ స్థితి వరకు కూడా వెళ్ళిన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చునని చెప్పాడు ప్రియులారా. తన యొక్క మిషన్ చెప్తున్నాడు, అనేకులకు క్రయధరముగా మరి తన ప్రాణాన్ని ఇచ్చటానికి కూడా ప్రియులారా. హీఈస్ ప్రిపేర్డ్ టు గివ్ హిజ్ హీ లే డౌన్ హిజ్ లైఫ్ ప్రియులారా. ఆయన యొక్క జీవితాన్ని మరి యొక్క లెంట్ సీజన్లో యేసు ప్రభు వైపు చూద్దాం ప్రియులారా. ఎంత మరి త్యాగం కనపడుతున్నది, ఎంత దీనత్వం కనపడుతున్నది, ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లుకింగ్ అన్ టు క్రైస్ట్ ప్రియులారా. క్రీస్తు యొక్క మాదిరిలో, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవటం. మరి ఇది నాళ్ళు ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి ఒక మరి ఎగ్జాంపుల్, ద సాక్రిఫిషియల్ గిఫ్ట్, మరి అవసరం ఉన్నటువంటి కుటుంబాలను పోషించడానికి మరి ఒక శారా అనేటటువంటి అమ్మాయి ప్రియులారా, ఒక అవసరంలో ఉన్నటువంటి కుటుంబం కోసం తను ఏంటి అంటే తన భత్యాన్ని వదులుకోవాలని ఎంచుకుంది ప్రియులారా. తనకు వచ్చేటటువంటి జీతంలో మరి అదంతా కూడా చేసి ఒక వాలంటరీగా పనిచేయాలని చెప్పి మరి మరి కొత్త బొమ్మలు, మరి డబ్బులు వస్తే డబ్బులతోటి ఎన్నో కొత్త బట్టలు తీసుకోవచ్చు, అవసరమైనటువంటి కొనుక్కోవచ్చు. కానీ ఆమె ఏంటంటే అవన్నీ కూడా మరి ఒక స్వచ్ఛంద సంస్థకు, ఒక ఆహార బ్యాంకులో పనిచేసి చాలా మంది కూడా ప్రియులారా విదేశాలలో కానీ అనేక ప్రాంతాలలో మరి యూనివర్సిటీలో వెకేషనల్ టైం లేకపోతే ప్రాజెక్ట్స్ మధ్యలో 1 year అయిన తర్వాత వాళ్ళు కొంతకాలం వెళ్ళి అనమాట అండి డబ్బులు సంపాదించుకోవటానికి, వారి యొక్క పోషణకు. అంతేకాకుండా ఇతరులకు కూడా ఆ మిషన్ మైండ్ ఉన్నటువంటి వారు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం పనిచేసి వస్తుంటారు. కాబట్టి ఈమె చాలా ఒక బ్యాంకు ద్వారా, స్థానిక ఆహార బ్యాంక్, ఫుడ్ బ్యాంక్ ద్వారా మరి డబ్బులు కలెక్ట్ చేసి ఒక వాలంటీర్గా మరి చేసి ఆమె అనేకులకు కూడా ప్రియులరా మరి సహాయం చేయటం అనేటువంటి మనం చూస్తున్నాం. ఆమె చిన్న త్యాగము, తన వ్యక్తిగత కోరికలను వదులుకోవటం, ఆమె సమాజంపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక మంది యొక్క మిషనరీల యొక్క జీవితాలను చూస్తే వారు దేశం కాని దేశాలకు వెళ్ళి వాళ్ళలో ఎంతో త్యాగము, శ్రమ, దీనత్వము ప్రియులరా, వారు ఎంతగా ప్రియులరా వారి యొక్క గోల్ ఏంటంటే మరి ఇతరుల ఎడల
విలియం కేరీ ఇండియా దేశమునకు వచ్చి అనేక భాషల్లోనికి మరి ఆ బైబిల్ని తర్జుమా చేశాడు. ఇంకా ఎన్నో పరిచర్యలు ప్రియులారా, ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా. మరి ఈ శారా యొక్క సేవ చర్య ఆశ మరియు పోషణను తెచ్చినట్లే మన త్యాగాలు కూడా ఇతరుల యొక్క జీవితాల్లో మరి ఎంతో ఫలాన్ని ఇస్తాయి ప్రియులారా. ఇంత మరి కొంచెం మనం సహాయం చేస్తే ప్రియులారా, అది నిజంగా దే విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. అవసరతలో ఉన్నటువంటి వారు అనేక మంది మన చుట్టూ కూడా ఉంటున్నారు. వారికి సహాయం చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి యేసు ప్రభు వారు మనకు ఒక గొప్ప ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు. రెండవది త్యాగాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ సాక్రిఫైస్. త్యాగము అంటే భారీగా మరి అంటే నష్టం చేసుకోవటము, బాధపడటం, ఇరుకుల్లో ఉండటం, లేకపోతే పోరాటం అని చెప్పి అనుకోవచ్చు ప్రియులారా. కొన్నిసార్లు సాక్రిఫైస్ ఆఫెన్ క్యారీస్ ఏ హెవీ కానోటేషన్, లాస్, పెయిన్ అండ్ స్ట్రగుల్. ఇంత అవసరమా అన్నట్టు సాతాను చెప్తుంటది. ఇంత త్యాగం చేయటం, ఇంత శ్రమ పడటం, ఇంత వదులుకోవటం. మరి యోబు యొక్క జీవితంలో ఎన్నో వదులుకుంటా ఉన్నాడు. తన భార్యే తన నింద చేస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా, దేవుణ్ణి వెంబడిస్తావా అని చెప్పి. కానీ ఆయన అయితే నిలబడి ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా నిలబడటం వలన రెండొంతలగా మరి దేవుడు హెచ్చించి ఉంటున్నాడు ప్రియులారా, ఆశీర్వదించి ఉంటున్నాడు ప్రియులారా. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మరి మనకు అంతకంతగా వర్ధిల్ల చేస్తాడు. యేసోబు యొక్క జీవితం చూడండి, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అవన్నీ కూడా తట్టుకొని నిలబడినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి పదవికి తీసుకెళ్ళటం అనేటటువంటి మనం చూస్తున్నాము. అయితే యేసు యొక్క దృక్పథంలో ప్రియులారా, త్యాగము యేసు యొక్క జీవితంలో ఇది ప్రేమ మరియు ఉద్దేశం యొక్క వ్యక్తీకరణ ప్రియులారా. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ లైఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ పర్పస్. మరి ప్రేమ మరి ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. మనం త్యాగం గురించి ఆలోచించేటప్పుడు అది ఇతరుల ప్రయోజనం కొరకు మనల్ని మనం అర్పించుకోవటం అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. దాంట్లో ఎంత త్యాగం ఉంటున్నది. త్యాగము అంటే ఇతరుల కోసం ఇన్వెస్టింగ్ అవర్ లైఫ్, అవర్ ఎనర్జీ, అవర్ మనీ, అవర్ రిసోర్సెస్, అవర్ స్ట్రెంగ్త్, అవన్నీ కూడా ఇతరుల కోసం స్పెండ్ చేయటం. దేవుడు మరి గ్లోబల్గా ఉన్నటువంటి అనేక మందికి కూడా మరి యొక్క మ్యాట్రిమనీ సర్వీస్ ఒకటి ఏంటి అంటే ఇతరులకు సహాయం చేద్దామని చెప్పి. మా యొక్క ఇద్దరు బిడ్డలు, కుమారుల యొక్క వివాహాలు అయినాయి. మరి ఇంకా అనేక మంది యొక్క కుటుంబాలలో ఇంకా వివాహం కానటువంటి వారు ఉంటున్నారు. వాళ్లకు నా యొక్క వంతు సహాయం చేద్దాం అని చెప్పి మరి కొంత సమయం వెచ్చించడం. ప్రతి దినం కూడా అనేక మంది పేరెంట్స్ నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, మా బిడ్డలకు చూడండి అని చెప్పి. మరి దానికి ఎంత టైం వెచ్చించాలా, మరి అవన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి, ఈజీగా మరి తీసుకోవటానికి వివిధ ప్రాంతాలకు, రీజన్స్కి సంబంధించినటువంటివి, వివిధ ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటివి ఆ రీతిగా ఈజీగా మరి అవి సెలెక్ట్ చేయటానికి, సూటబుల్ మ్యాచెస్ చూడటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి అందులో ఎంతో త్యాగం, ఎంతో ఇన్వెస్ట్మెంట్, ఆ సమయము. ఇది భౌతిక ఆస్తులు మరియు మన కోసం సమయం కంటే సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రియులారా. ఇట్ ఈస్ అబౌట్ ప్రియోరిటైజింగ్ రిలేషన్షిప్స్ ఓవర్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ టైం ఫర్ అవర్ సెల్స్. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా, మన మన యొక్క సమయాన్ని వెచ్చించటం. కాబట్టి మరి మూడవదిగా ఏంటంటే లివింగ్ సాక్రిఫిషియల్లీ, త్యాగపూరితమైనటువంటి జీవితాలు జీవించటము. యేసు ప్రభువారు అది తన యొక్క జీవితం ద్వారా ఎంతో త్యాగంతో జీవించి ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయన ఎరిగినటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా, మరి ఆయన యొక్క ఫాలోయర్స్గా, ఆయన యొక్క శిష్యులుగా దేవుడు కూడా మనలో త్యాగము ప్రియులారా. కొంత సమయం ఇతరులకు వెచ్చించటం ఈ లెంట్లో, మరి లెంట్ సీజన్లో మన జీవితాలను మనము మరి రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం ప్రియులారా. మన చుట్టూ ఉన్న వారికి మనం ఎలా సేవ చేయగలుగుతున్నాము? హౌ ఆర్ వి యాజ్ వి రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్ ఇన్ దిస్ ల్యాండ్? లెట్స్ ఆస్క్ అవర్ సెల్వ్స్, హౌ కెన్ వి సర్వ్ దోస్ అరౌండ్ us? పొరుగు వారికి సహాయం చేయటం, లేదా అవసరంలో ఉన్న స్నేహితుని సంప్రదించటం, వాడిని చిన్న మరి సంఖ్యలు గణనీయమైనటువంటి తేడా తెస్తాయి పిల్లలు. చిన్న మరి మాట సాయం, లేకపోతే ఆర్థిక సాయం, లేకపోతే కైండ్ గెస్చర్, వారితో సమయాన్ని గడపటం ప్రియులారా. స్మాల్ గెస్చర్ సచ్ as helping a neighbor or reaching out to a friend in need can make a significant difference ప్రియులారా. మరి స్వచ్ఛంద సేవ,
ఆ శారా ఏ రీతిగా ఆ స్వచ్ఛంద సేవ చేసిందో వాలంటరీ, మరి ఆ స్వచ్ఛంద సంస్థలు చాలా ఉంటున్నాయి ప్రియులారా. ఇక్కడ కూడా మాకు క్రాస్ రోడ్స్ అని చెప్పి, ఇంకా కొన్ని యూత్ విత్ మిషన్ అని, లేకపోతే ఇట్లా వాలంటీర్స్ కోసం దే ఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్. వాటిల్లో కొంతకాలం పనిచేయటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మా యొక్క సమయాన్ని వెచ్చించడం ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, మనందరికీ కూడా ఎంతో బిజీగా ఉంటాం, కానీ వాంటెడ్ వాలంటీర్స్ అని చెప్పి అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చూస్తున్నాయి ప్రియులారా. మనకి ఇష్టమైనటువంటి వాటిలో వెళ్ళి సహాయం చేయటం, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆశ్రయం లేదా లేదా సమాజ సేవకు సమయాన్ని మనం కేటాయిద్దాం. కన్సిడర్ డెడికేటింగ్ టైమ్ టు యర్ లోకల్ చారిటీ, షెల్టర్ ఆర్ కమ్యూనిటీ సర్వీస్ ప్రియులారా. వినటం కూడా కొన్నిసార్లు గొప్ప సేవ చేయక్కర్లేదు, కానీ కొంత సమయం వెచ్చించండి. కొంతమంది నాకు అపాయింట్మెంట్లు ఇచ్చారు. కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ విత్ మీ ఈరోజు. వారితో మాట్లాడటం, వారి యొక్క అవసరాలు, వాటిని మరి వినటము, వారికి మరి వైజ్గా కౌన్సిల్ చేయటం. అనేక గ్రూప్స్ ఉంటున్నాయి ప్రియులారా. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అన్నటువంటిది అనేక మంది చేరుతున్నారు వాట్సాప్, టెలిగ్రామ్లో. మరి వారికి అవసరమైనటువంటి అవి మరి టిప్స్ ఇవ్వటము, మరి అవసరమైనటువంటి బుక్స్, మరి ఈ లైబ్రరీ కూడా ఉంటున్నది. ఆత్మీయంగా బలపడేటటువంటి ఎన్నో పుస్తకాలు, దానికోసం కొంత సమయం వెచ్చిస్తాను, స్టడీ చేస్తాను. ఏ అవసరమో ఈ యొక్క సీజన్ను బట్టి, లేకపోతే ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి దేవుడు నడిపించినటువంటి రీతిలో మరి చేస్తున్నాను. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా, మనకు దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిలో చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా, త్యాగము మరియు సేవ కోసం మనము పిలుపును మనం స్వీకరిద్దాం. లెట్స్ యాక్సెప్ట్ ఇట్. ఏదో ఒక చిన్న చిన్న పనులు ప్రియులారా, యేసు అంతిమ త్యాగం గురించి మనం ఆలోచించినప్పుడు ఇతరులకు నిస్వార్థంగా మరి సేవ చేయటానికి ప్రేరణ పొందుతాం. యేసును చూస్తే యాజ్ వి రిఫ్లెక్ట్ ఆన్ జీసస్ అల్టిమేట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ప్రియులారా, నీ కోసం నా కోసం రక్తం చిందించాడు, బలియాగం అయ్యాడు, శ్రమ పడి ఉంటున్నాడు, సిలువను మోసి ఉంటున్నాడు. మరి ఎంత అది అవసరమా? ఎందుకంటే మనల్ని రక్షించటానికి, మనల్ని విమోచించటానికి, పాపం నుంచి విడుదల దయచేయటానికి, విడుదలైన జీవితంలో, స్వతంత్రులైన జీవితంలో, సమృద్ధైన జీవితాలు జీవించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా పిల్లలు ఒకవేళ ఇంకా అటువంటి జీవితం జీవించకపోతే, దిస్ ఇస్ ద టైం, ఆస్క్ హిమ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ, హీ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాడంటున్నారు. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మీకు అందరికి కూడా సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈ యొక్క కొత్త మరి థీమ్ తోటి ప్రభువా, ప్రేమ గల నాయన తండ్రి, మేము ఈరోజు తండ్రి ధ్యానించి ఉంటున్నాం నాయన, సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ప్రియులారా. తండ్రి మరి ప్రభు ఆ రీతిగా తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభు త్యాగం చూస్తున్నారు ప్రభు. కరుణగల నాయన, మా కుటుంబం కొరకు త్యాగం చేయటం, కొంత సమయం దేవుని సన్నిధిలో గడపటం ప్రభు. ఒక గొప్ప నాయన, ఇంకా మరి దయగల నాయన అనేక మరి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా చేయటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. అయ్యో దయగల నాయన, దేవుని తెలుసుకున్నటువంటి వారికి నో రిటైర్మెంట్ ప్రియుల అని తండ్రి మరి ప్రభు. అయ్యో తండ్రి, ఇంకా ఎక్కువగా సేవ చేయవచ్చు నాయన. 24/7 తండ్రి, ఎంతో తండ్రి ఎంతమంది ప్రభు మీ యొక్క దైవ సేవకులు, మిషనరీలు ప్రభు, దేవ ఇవాంజలిస్ట్ తండ్రి, వారందరూ ప్రభు ఎంతగా ప్రయాసపడుతున్నారు నాయన. మరి మీరే సహాయం చేయండి, వారికి శక్తిని అనుగ్రహించండి. ఓ ప్రభు, భారాలను అటన్నింటిని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలన్నింటినీ కూడా తండ్రి ప్రభా మీ సన్నిధిలో పెట్టి మీరు క్షమించే దేవుడు, విడుదల దయచేసే దేవుడు, శక్తి ఇచ్చే దేవుడు ప్రభా. ఆ శక్తినిచ్చి రాంటి దినాలలో ఈ సమాజంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఈ యొక్క మీరు కింద రైట్ సైడ్ ఆ ఐకాన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఒక లింక్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా మరి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.